ప్రభుత్వ హయాంలో ఏడోసారి అత్యధిక సంఖ్యలో గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వారితో పాటు తెలుగుంటి కోడలు నిర్మలా సీతారామన్ గారు ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన శుభ సందర్భాన వారికి అభినందనలు, శుభాకాంక్షలు. ఈ బడ్జెట్ గురించి ఎవరు మాట్లాడినా ఎవరేం మాట్లాడినా ఇప్పుడు రామరెడ్డి గారు మాట్లాడుతుంటే నేను విన్నా, ఏదో తెలుగు రాష్ట్రానికి అమరావతికి 15,000 కోట్లు ఇందుకోసం కేటాయించు, లేకపోతే బీహార్ కి ఇందుకోసం కేటాయించింది అనేటువంటి మాటలు చెప్తుంటే విన్న నేను. సరే, సంతోషమే. తెలుగు రాష్ట్రానికి కేటాయించినందుకు ఎట్లాంటి మాకు బాధ లేదు, లేకపోతే ఇబ్బంది, అసూయ అంతకంటే లేదు. కాకపోతే ఎప్పుడైనా కూడా మాకు రాలేదనేటువంటి బాధ ఎప్పుడు ఉంటుంది. ఈ బడ్జెట్ లో ఈ బడ్జెట్ రూపొందించినటువంటి క్రమము, వార్షిక బడ్జెట్ రూపొందించినటువంటి క్రమము చాలా వరకు అందరినీ సంతృప్తి పరిచే విధంగా ఉన్నప్పటికీ తెలంగాణకు నిరాశను మిగిల్చింది. ఎందుకంటే పక్క రాష్ట్రానికి అంత గొప్పగా 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి, లేకపోతే పోలవరంకు ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్స్ కోసం, ఇవి కాక వెనుకబడిన జిల్లాల కింద రాయలసీమలోని ప్రాంతాలను, ఇంకా కొన్ని ప్రాంతాలను బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ను అనేటువంటి పేరును ఉటంకిస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటిది అంటే తెలంగాణ ప్రజలు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో ఉన్న 16 సంఖ్యకి 8+8 ఇచ్చినాము అని 8+8 ఇచ్చి బీఆర్ఎస్ కి 0 ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు తెలంగాణకు ఏమో ఒరిగింది అంటే 8 - 8 = 0. తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఇదే 8+2 10 గనక తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీకి గనక ఈ రోజు ఒక 10 స్థానాలు గనక ఇచ్చినట్టుంటే, ఈ బడ్జెట్ లో తెలంగాణ పదం కూడా కేంద్ర ప్రభుత్వం ఉచ్చరించేది విభజన హామీలు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కి అయితే ఏదేది జరగాలనేటువంటి మంచి ఆలోచన చేసిందో ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ పార్టీని కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన, తెలంగాణ పదము ఉచ్చరింపబడేటువంటి పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం ఈ కేంద్ర బడ్జెట్ లో ఈ రోజు మొట్టమొదట తెలంగాణకు జరిగినటువంటి నష్టం అంటే విభజన హామీలు ఏవైతే 32 హామీల గురించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కొనసాగినటువంటి 10 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో రైల్వే ఫ్యాక్టరీ గురించి కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కావచ్చు, మేము అనేక సందర్భాల్లో ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఢిల్లీ చుట్టూ బడేబాయి చోటాబాయి ఏదేదో అనుకుని వాళ్ళు కలిసి తిరిగినరు. ఆ మంత్రులు అడగోలుగా రెగ్యులర్ గా ఈ రోజు ప్రాంతీయ రింగ్ రోడ్డు ప్రస్తావన కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఢిల్లీకి వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి సందర్భంలో అయినా అంటే కాంగ్రెస్ రావడం కూడా ఆ బీజేపీ పార్టీ అంటే రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం కూడా బీజేపీ సహించుకోలేకపోతుంది. 8 మంది పార్లమెంటు సభ్యులను అందిస్తే తెలంగాణకు మేము 2 మంత్రులను ఇచ్చామని గొప్పగా మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని అభివృద్ధి అంశాల పట్ల దృష్టి సారించకపోవడాన్ని మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఇదే గనక పార్లమెంట్ లో గనక ఈ రోజు బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకించేవారు, ప్రభుత్వాన్ని నిలదీసే వాళ్ళు, ఖచ్చితంగా తెలంగాణ పక్షాన మాట్లాడుకునే వాళ్ళు, తెలంగాణ అస్తిత్వం కనిపించేది అక్కడ తెలంగాణ పదం ఉచ్చరించేది. రామరెడ్డి అన్న చెప్పినట్టు అమరావతికి అందుకోసం ఇచ్చినాం, బీహార్ కింది కోసం ఇచ్చినట్టు అవి ఏవి కాదు. చాలా స్పష్టం. కేంద్ర ప్రభుత్వ మనుగడలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, అక్కడ నితీష్ గారి పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు బడ్జెట్ కి ముందు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్లి ప్రధాని మోడీ గారిని కలిసి చేసిన విజ్ఞప్తుల ఫలితంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఈ శుభ పరిణామం దక్కింది. దీని పట్ల సంపూర్ణ సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి నిర్మాణం గొప్ప జరగాలి,
పోలవరం నిర్మాణం గొప్పగా జరగాలి, పారిశ్రామికీకరణ జరగాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఈ బడ్జెట్ లో దేశవ్యాప్తంగా అందరికి ఇచ్చినట్టే తెలంగాణకు వచ్చింది, కానీ ప్రత్యేకంగా ఏది ఒరగలేని సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి పునరాలోచించి కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎదుగుతున్న తెలంగాణకు కూడా ఇలా ఎదుగుతున్న తెలంగాణకు వీళ్ళు వెళ్ళిండ్రు ఐటీఐఆర్ ప్రాజెక్టు మళ్ళీ పునరుద్ధరించాలని, రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించిన అంశాలు ప్రస్తావించాలని, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు పట్ల స్పందించాలని, ఇట్లా అనేక అంశాలు ఢిల్లీ చుట్టూ ఈ 9 నెలల్లో చాలా సార్లు తిరిగిండ్రు కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ రోజు ముఖ్యమంత్రి గారి మాటలు కూడా నేను విన్నా, ఎందుకింత కక్ష మా పట్ల అని రేవంత్ రెడ్డి గారు కూడా చాలా బాగా స్పందించిండ్రు. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంత పట్ల ఇంత వివక్ష కనిపిస్తే రాబోయే రోజులలో ప్రజలు దీన్ని గమనించాలి. ఈ బీజేపీ పార్టీకి మనం ఇంతగానము 8 మంది ఎంపీలను అందిస్తే మనకు ఒరిగింది ఏమీ లేదు. రాబోయే రోజులలో ఆ పార్టీ పక్షాన ప్రజలు నిలబడితే ఇంకా మనకి ఏమీ రాదు అనేటువంటిది తెలంగాణ ప్రజలు గమనిస్తారని నేనైతే విశ్వసిస్తున్నా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ బడ్జెట్ రూపకల్పనలో వాళ్లకు బెంగాల్ కనిపించింది, ఒడిశా కనిపించింది, ఆంధ్రప్రదేశ్ కనిపించింది, అట్లాగే బీహార్ కనిపించింది. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రాలు, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు, బీజేపీయేతర ప్రాంతాలు వాళ్ళకు కనిపించలేదు. ఇది సంపూర్ణంగా సిపిఐ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అందరూ కూడా ప్రస్తావించింది ఏంటంటే ఇది రాజకీయ బడ్జెట్ గా, ఇది మా పార్టీల అంటే ప్రాంతీయ పార్టీలు వాళ్ళకు అనుగుణంగా ఉన్న వ్యక్తుల పట్ల పాజిటివ్ గా ఉన్నారు, కానీ వాళ్ళకు మద్దతు లేని పార్టీలకు కానీ వాళ్ళని వ్యతిరేకించే పార్టీలకు కానీ లేదు. సహజంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం